नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नव भारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। हनुमाकोंडा जिला कलेक्टर चाहत बाजपाई ने कहा कि पुराने छात्रों ने हमेशा संस्थान के विकास में मदद की, जिससे उन्हें ऊंचे लेवल तक पहुंचने में मदद मिली। वरंगल शहर के पॉलिटेक्निक कॉलेज ने अपनी 70वीं सालगिरह एक बड़े पुराने छात्रों के जमावाड़े के साथ मनाई। इस मौके पर बड़ी संख्या में छात्र, टीचर, प्रिंसिपल और पिछले 50 सालों के छात्र शामिल हुए। जिला कलेक्टर चाहत बाजपाई और पुराने छात्रों के एसोसिएशन के प्रेसिडेंट ईवी श्रीनिवास आज के सैकड़ों पुराने छात्रों ने समारोह में हिस्सा लिया। कई लोगों को शॉल और यादगार तोहफे देकर सम्मानित किया। इस मौके पर कलेक्टर बाजपाई और पुराने छात्रों के एसोसिएशन के प्रेसिडेंट निवास ने कहा कि हमें उन टीचर और संस्थानों को नहीं भूलना चाहिए जिन्होंने हमें अपने शहर के बारे में सिखाया और हमेशा उनके विकास में मदद करनी चाहिए। ఒక విధంగా జరుగుతుందా ఏమైతుంది మరి వరుణుడు కరుణిస్తాడా లేదా అనే విధంగా టెన్షన్లో ఉన్నాం. అయినప్పటికీ మంచి ఎండాకాలంలో మంచి ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి ఒక్కరు కూడా 8 గంటలు అంటే 8 గంటలకు వచ్చి సంతకం కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. కాలేజ్లో ఎప్పుడైతే మనం పోతామో కాలేజ్ 8:30 అంటే 8 గంటలకు వచ్చినట్టు మనందరం వచ్చి బెల్ కొట్టినట్టే ప్రతి ఒక్కరు కూడా మన కాలేజ్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, తర్వాత నీట్గా సాంప్రదాయంగా ఒక్కొక్కరి సీట్లలో ఒకరు కూర్చొని ప్రతిదీ ఒకటి మనం విని ఒక ముఖ్య అతిథులుగా మనం పిలుచుకున్న గౌరవ కలెక్టర్ మరి సిఎండి ఎన్పిటిసిఎల్ వరుణ్ రెడ్డి గారు, చాహత్ బాజ్పేయి గారు, కలెక్టర్ గారు మరి వీళ్ళ ఇద్దరు ముఖ్య అతిథులుగా, తర్వాత పాలిటెక్నిక్ ఎస్బిటిటి సెక్రటరీలు, తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డ్ అన్ని విధాల ఎక్కడెక్కడి నుంచో అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ అయితేంది, పీడబ్ల్యూడీ అయితేంది, అన్ని డిపార్ట్మెంట్లకు వెళ్ళి వర్క్ చేస్తున్న ఎంతో పెద్దోళ్ళు అయినప్పటికీ కూడా 25-20 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసున్నోళ్ళు కూడా మేము మా కాలేజు మా స్టూడెంట్లము మేమందరం కలిసి తిరుగుతాం. మా క్లాస్ ఇక ఉండదు కదా, ఈ క్లాస్లో మనం ఒక ఫోటో దిగుదాం, ఈ ఫోటో షూట్ ఏర్పాటు చేయండి, మా క్లాస్లో మేము ఎగురుతాం, ఒక డ్యాన్స్ గాలా ఏర్పాటు చేయండి, మేము మాట్లాడుతాం, స్టేజ్ ఏర్పాటు చేయండి, మేము మంచి అందరం భోజనాల కోసం అంటే మొన్న రాష్ట్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ జరిగితే దాంట్లో మన కాలేజ్ స్టార్ట్ కాగానే కాలేజీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ 3500 SFT